హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. సో అందరు చాలా మిస్ అవుతున్నారు కదా, అక్క వీడియోలు రావట్లేదు. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి డైలీ మీకు ఒక న్యూ కంటెంట్తో, న్యూ డైలాగ్స్తో, న్యూ ఎంటర్టైన్మెంట్స్తో కలుస్తూనే ఉంటాను. రంజాన్ పండగ ఉండే కాబట్టి కొంచెం ఈ ఒక పొద్దుల్లో రోజాల్లో రంజాన్ పండగ కాబట్టి మనం కొంచెం నిష్టగా ఉండాలి కాబట్టి, బూతులు మాట్లాడొద్దు కాబట్టి అందుకే నేను కొంచెం వీడియోలు అనేది 1 మంత్ ఆపాను. దేవుడి కోసం ఒక వన్ మంత్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. అందుకే 1 మంత్ అనేది దేవుడికి అంకితం చేసేసాను అనమాట. అందుకే వీడియోస్ ఏవి పెట్టలేదు, వీడియోస్ ఏవి చేయలేదు. ఇక మీద మీకు డైలీ వీడియోస్ వస్తాయి. డైలీ ఖచ్చితంగా వీడియోస్. చాలా మంది నా వీడియోస్ కోసం మిస్ అయ్యారని అయితే నేను చాలా అనుకున్నాను. డైలీ అనుకునేదాన్ని, నా వీడియోస్ కోసం మిస్ అవుతున్నారు. నిజంగానే చాలా మంది మిస్ అవుతున్నారు. చాలా మంది కామెంట్స్ లో కూడా పెట్టారు, చాలా మంది కాల్స్ కూడా చేశారు నాకు. అంటే నెంబర్ అప్పట్లో ఇచ్చినానన్నమాట, వాళ్ళు అప్పుడు ఎత్తి పెట్టుకొని కాల్స్ చేశారనమాట. సో కాల్స్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నా నుంచి చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు, అక్క మీ వీడియోస్ రావట్లేదని. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో చేయకపోవడం వల్ల ఎంతమంది నాకు మిస్ అయ్యారు, ఎంతమంది అక్క అని అనుకున్నారంటే, నాకు గుర్తు పెట్టుకొని నన్ను అడిగారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎప్పుడు రంజాన్ అయిపోతుందా, ఎప్పుడు వీడియో పెట్టాలా అని నేను కూడా, మీరు ఎంత ఎదురు చూస్తున్నారో ఆతృతిగా అక్క వీడియో రావాలి అని నేను కూడా మీ మధ్యలో నా వీడియో వదలని అంతే ఆతృతిగా వెయిట్ చేస్తున్నాను. ఆ క్షణం ఆ రోజు వచ్చేసింది అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కోసం వెయిట్ చేశారు, నా మొహం చూడడానికి వెయిట్ చేశారు, నా వాయిస్ వినడానికి వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మెహందీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ముఖ్యంగా నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో, రంజాన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. సో ఈ రంజాన్ పండగకి వేసుకోలేదు కానీ ఈరోజు వేసుకున్నాను. సో అలా కలిసి వచ్చేసింది. సో అంతా పక్కన పెట్టేస్తే మనోడు మొత్తం వీడియోలు డిలీట్ చేసి పడేసాడు. 2 వీక్స్ బ్యాక్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ 2 వీక్స్ లోపు ఏం వీడియోలు చేశాడో నేను చెప్తా. ఒకటేమో పిల్లోన్ని ఎత్తుకెళ్ళిపోయారు, అదొక వీడియో. పిల్లోడిని ఎత్తుకెళ్ళిపోయిన వీడియో, వీళ్ళు పిల్లోడిని అడవిలోకి నుంచి ఎత్తికి తీసుకొచ్చిన వీడియో డిలీట్ చేసేస్తాడు మనోడు, దొంగన కొడుకు. ఎవరికో ఇచ్చేసినట్టు, పిల్లోడికి ఎవరికో ఇచ్చేసి వాళ్ళని సాక్కొని ఇచ్చేసి మళ్ళీ వీడు తీసుకొచ్చి పెళ్ళాం చేతిలో పెట్టి అన్నీ డిలీట్ చేసేసాడు వీడియోలు. మళ్ళీ ఇంకొకటి కూడా పెళ్ళాన్ని కొట్టపోయాడు, పెళ్ళామేమో ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయింది. అవన్నీ ఒక 6-7 వీడియోలు మాత్రం మన్నోడు డిలీట్ చేసేసిండు. ప్రైవేట్లో పెట్టుకున్నాడా, అన్లిస్ట్లో పెట్టుకున్నాడా, డిలీట్ చేసుకున్నాడా దేవుడు తెలుసు. వీడికి ఏదో స్ట్రైక్ పడి ఉంటుంది, వార్నింగ్ వచ్చి ఉంటుంది, కాపీరైట్ క్లెయిమ్ పడి ఉంటుంది. లేకపోతే కాపీరైట్ క్లెయిమ్ పడితే ఏం చేయడు, కాపీరైట్ పడితే లేకపోతే స్ట్రైక్ పడి ఉంటుంది. ఇట్లాంటి కంటెంట్ ఇంతకుముందు కూడా బొగ్గు డింగ్ డాంగ్ అనేసి పట్టాల మీద పరిగెత్తిన వెంటనే స్ట్రైక్ పడిపోయింది మనోడికి. 15-20 రోజులు వీడియో పెట్టలేదు మనోడు. స్ట్రైక్ వేసినారు అన్నమాట. మనకు టైం ఇస్తారు, 2 రోజులు వీడియో పెట్టామనుకో కసక్తం ఇస్తారనమాట, నీ ఛానల్ లేపేస్తామని చెప్పి ఇస్తారు. సో వీడు అలా భార్య ట్రైన్ దగ్గర ఉరుకుతున్న వీడియో అయితే పెట్టేశాడనమాట. నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అని పెట్టేశాడనమాట. అప్పుడు కూడా కడుపుతోనే ఉంది ఆ మహాతల్లి. ఆ వీడియో మన యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా సేమ్ మరి ట్రైన్ ఎక్కేది పెట్టిండు. పిల్లం వెళ్ళిపోతుంది, నన్ను వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఒక పాపను తీసుకొని మాత్రం వెళ్ళిపోతుందని పెట్టాడు. అది కూడా ఫసక్ అయిపోయినట్టుంది. అది కూడా మొత్తము మన యూట్యూబ్ అన్నా వేసేసి ఉంటాడు, ఇది ఇట్లాంటి వీడియోలు వేయకూడదని. సో ఎన్ని వీడియోలకి పడిందో అన్ని వీడియోలకి తీసి తొబ్బిండు. చూడండి మీరు ఛానల్లోకి పోయేసి, పిల్లోడిని ఎత్తుకెళ్ళిపోయిన వీడియో తీసేసిండు, పిల్లోడిని వెతికి తీసుకొచ్చిన వీడియో తీసేసిండు. ఇన్ని రోజుల నుంచి వీడియోలు చూడలేదు కదా, మర్చిపోతూ ఉన్నా. నేనైతే మొన్నైతే వీడియో చూసిన, పిల్లోని ఎవరో ఎత్తుకెళ్ళిపోతే టెన్షన్ పడ్డారు వీరు. నిజంగానే ఎత్తుకెళ్ళిపోయింది. అసలు దొంగలు ఎత్తుకపోతే వీళ్ళు అప్పుడే దొరుకుతారు, దొంగలు అప్పుడే దొరుకుతారు. మళ్ళీ వీళ్ళు వెతకంగానే వీళ్ళకి అడవిలో అప్పుడే దొరుకుతారు. వీళ్ళ మూవీ చూసారు ఎంత ఘోరంగా ఉందో. వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతే వెంటనే ఉరుకుతారు, మళ్ళీ పిల్లోడు దొరికేస్తాడు. మళ్ళీనేమో నెక్స్ట్ డే ఏం చేస్తాడు, వీడు పిల్లని కొట్టబోతేనే అది ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంది అంట. ట్రైన్ ఎక్కుతప్పుడు పెట్టారు. మళ్ళీ ఆ స్టేషన్లో కూడా ఎవ్వరు ఉండరు, ట్రైన్లో కూడా ఎవ్వరు ఉండరు. ఆ ట్రైన్ కూడా ఖాళీ ఉంటుంది, ఆ స్టేషన్ కూడా ఖాళీ ఉంటుంది. వీళ్ళు మాత్రమే ఉంటారు, తల్లి తండ్రి ఒక పిల్ల, ఇంకెవ్వరు ఉండరు ఆ స్టేషన్లో. సో వచ్చేస్తారనమాట. ఇంకేం డిలీట్ చేసిండు అబ్బా వీడు. నేను వెళ్ళి ఛానల్లో ఇందాక చూసిన, మేము బారనగాడు బాగా అరుస్తున్నాడు చూడండి ఒక వీడియోలో. ఏందిరా, ఎందుకురా
అనేది ఏదో వీడియో అబ్బా అది. కానీ భరణ్ గారు మాత్రం సూపర్ యాక్టింగ్ చేసిండమ్మా. 5-6 వీడియోలు మాత్రం ఫస్ట్ అయిపోయినాయి. ఏదో స్ట్రైక్ పడి ఉంటే తీసి పడేసారు అనమాట. వీటి దొంగ కంటెంట్ తీస్తుండు కాబట్టి, లంగ కంటెంట్ తీస్తుండు కాబట్టి మన యూట్యూబ్ అన్న కూడా సహకరించలేదన్నమాట. వీడికి ఫస్ట్ అనేసి పుస్మని పుసగొట్టంగానే వీడు అన్ని డిలీట్ చేసి అన్లిస్ట్లో పెట్టేసిండు అనమాట. తమ్నెల్ మార్చిండేమో నెల్లి చెక్ చేసిన, తమ్నెల్ ఏం మార్చలేదు, డిలీట్ చేసి పడేసిండు. మొత్తానికి తమ్నెల్ మార్చలేదు ఏమి. అయితే ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అందుకే అట్లాంటి వీడియోలు తీయడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు, జనాలను ఫూల్ చేయడం ఎందుకు, వీడియో వేసిన తర్వాత వ్యూస్ రాంగ్ అని డౌన్లోడ్ సంపాదించుకొని డిలీట్ చేయడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు రాని సినిమా ఏంట్రా. వీళ్ళు పిల్లల్ని కనేది మాత్రం కంటెంట్ కోసం, కంటెంట్ దొరుకుతుందని, కంటెంట్ కోసం. లల్లీ వ్లాగ్స్ 2M ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయి సరేనా. ఇది లల్లీ వ్లాగ్స్ 1M ఛానల్లో పెట్టను, లల్లీ వ్లాగ్స్ 2Mలో పెడుతున్నా ఈ వీడియో. మర్చిపోయినా, లల్లీ వ్లాగ్స్ 2Mలో పెడుతున్నా. ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అంతే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్, మంచి వీడియోస్, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను మేము వాళ్ళని. సో మొత్తానికైతే మన బొగ్గుగాడు, మన బోకుగాడు, మన బారన్నగాడు అయితే డిలీట్ చేసి పడేసిండ్రు. కొత్త కంటెంట్తో మేము ముందుకు వచ్చినారు, కొత్త కంటెంట్లు పెట్టిండ్రు. అంత నాటకం, అంత ద్రోహం, మొత్తం ఓవర్ యాక్టింగ్ చేయడం వల్ల ఆ వీడియోలు దొబ్బినాయి. అంత ఉష్కాకి అయిపోయింది మొత్తానికి. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ లో. అండ్ ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, లల్లీ వ్లాగ్స్ 2Mకి కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఇంకా వేరే కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తానన్నమాట. బాయ్.